బనానా లీవ్స్‌తో ఇంకో యూనిక్ డీఐవై చేసేద్దాం. పూజల టైంలో ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం ఇస్తారు. అందులో బ్యాంగిల్స్ ఖచ్చితంగా పెడతాం కదా! సో, ఇలా ఒకసారి ప్యాక్ చేసి చూడండి. ఇస్తున్న మనకే కాదు, తీసుకుంటున్న వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియా మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్‌లో బాగా యూజ్ అయ్యే ఇంకో యూనిక్ ఐడియా బనానా లీవ్స్‌తో గిఫ్ట్ వ్రాప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. గిఫ్ట్ తీసుకునే వాళ్ళు గిఫ్ట్ వ్రాప్ చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ యూనిక్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు యూనిక్ ఫ్లవర్ అరేంజ్మెంట్ చూపిస్తాను. ఇక్కడ నేను మందారం ఆకుల్ని ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఇలా అటాచ్ చేసుకుంటూ చేయడమే. ఇది చేయడం చాలా సింపుల్ కానీ చూడడానికి చాలా ప్రెట్టిగా ఉంటుంది. ఈ యూనిక్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. రాబోయే ఫెస్టివల్స్కి యూజ్ అయ్యే ఇంకో యూనిక్ డిఐవై చేసేద్దాం. ఇక్కడ నేను బనానా లీవ్స్ని రౌండ్గా కట్ చేసుకొని గ్లాస్ హెల్ప్తో స్టిక్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి రౌండ్గా పెట్టేసుకోవడమే. పూజల టైంలో మనం గులాబీ పూలు, చామంతి పూలు అని యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ యూనిక్‌గా కూడా ఉంటుంది. ఈ యూనిక్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. బనానా లీవ్స్‌తో ఇంకొక యూనిక్ డిఐవై చేసేద్దాం. పూజల టైంలో ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం ఇస్తూ ఉంటాం. అందులో బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా పెడతాం. వాటి కోసం కవర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలా ఒకసారి ప్యాక్ చేసి చూడండి. ఇస్తున్న మనకే కాదు, తీసుకుంటున్న వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. ఈ యూనిక్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తమలపాకుతో ఇంకొక యూనిక్ ఉర్లీ ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసేద్దాం. తమలపాకుని రౌండ్ గా కట్ చేసుకొని ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకుంటే ఈ ఫెస్టివల్ సీజన్స్ లో తామర పూలు, తామర ఆకులు దొరకడం చాలా కష్టం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది చేయడం చాలా సింపుల్ కానీ చూడడానికి చాలా ప్రెట్టిగా ఉంటుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తమలపాకుతో ఇంకొక యూనిక్ దీపం అరేంజ్మెంట్ చూపిస్తాను. తమలపాకుని చిన్న చిన్న ప్రిల్స్‌లా పెట్టేసుకొని థ్రెడ్‌తో టై చేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ లైక్ దసరా, దివాళీకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. బనానా లీవ్స్‌తో ఇంకొక యూనిక్ తోరణం డిజైన్ చేసేద్దాం. వీటి కోసం మనకి బనానా లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. గుమ్మానికి తోరణం ఉంటేనే కదా ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేది. ఈ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్స్ మీరు కూడా ట్రై చేయండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. ఇంత పెద్ద అరిటాక్తో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా! ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ టైంలో టేబుల్ టాప్ కోసం కాస్ట్ పెట్టి ఫ్లవర్స్ కొంటూ ఉంటాం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. ఫెస్టివల్ టైంలోనే కాదు, నార్మల్ టైంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. అరిటాకు కొబ్బరాకుతోనే కాదు, డిఫరెంట్‌గా తాటాకుతో కూడా మనం తోరణం చేసుకోవచ్చు. ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్స్‌లో డిఫరెంట్ అండ్ యూనిక్‌గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. వీటి కోసం మనకి తాటాకు ఇంకా ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లోటస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి లోటస్ పండ్ మీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఉర్లీలో లోటస్ పండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. వీటి కోసం మనకి తమలపాకులు, లోటస్ ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మైదా పిండి యూజ్ చేసి దీపం పెట్టుకోవడానికి డెకరేటివ్ ఫ్లవర్ చేసేద్దాం. రాబోతున్న దివాళీకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చేయడానికి నేను పసుపు వాడుతున్నాను. నేను ఇలాంటి ఫెస్టివల్ డిఐవైస్ చాలా షేర్ చేశాను, ఇంకా షేర్ చేయబోతున్నాను. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మందారం ఆకులతో దీపం అరేంజ్మెంట్ చూపించండి అని నాకు కామెంట్ చేశారు. మీకోసం యూనిక్గా మందారం ఆకులతో దీపం అరేంజ్మెంట్ చూపిస్తాను. మన చుట్టూ దొరికే వాటితోటి మనం అందంగా డెకోర్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. కోకోనట్ లీవ్స్తో ఇంకొక యూనిక్ డిఐవై చేసేద్దాం. ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ టైంలో టేబుల్ టాప్ కోసం చాలా కాస్ట్ పెట్టి ఫ్లవర్స్ కొంటూ ఉంటాం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. యూనిక్గా కూడా ఉంటుంది. బేస్ కోసం అలోవెరా యూస్ చేస్తున్నాను. కోకోనట్ లీవ్స్ని ఫోల్డ్ చేసుకుంటూ అలోవెరాకి పిన్ చేసేసుకోవడమే. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్.
బనానా లీవ్స్‌తో గిఫ్ట్ ర్యాపింగ్ చూపిస్తాను. ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ టైమ్‌లో గిఫ్ట్ ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. బనానా లీవ్స్‌ని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని, సెంటర్‌లో గిఫ్ట్ బాక్స్ పెట్టేసుకొని, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిక్ చేసేసుకోవడం. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బనానా లీవ్స్‌తో యూనిక్‌గా దీపం అరేంజ్‌మెంట్ చూపిస్తాను. బనానా లీవ్స్‌ని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇది చేయడం కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫైనల్ లుక్ వరకు చూడండి అద్దిరిపోతుంది. ఈ ఫెస్టివ్ సీజన్స్‌లో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. ప్యారెట్స్ అంటే మనందరికి ఇష్టం ఉంటుంది కదా! తాటాకులతో ప్యారెట్ హ్యాంగింగ్స్ చేసేద్దాం. ఇది చేయడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది గానీ చూడ్డానికి ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇది మెయిన్ డోర్ దగ్గర గానీ, విండోస్ దగ్గర గానీ, బ్యాక్‌డ్రాప్ డెకరేషన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మ్యాంగో లీవ్స్‌తో సింపుల్‌గా తోరణం చేసేద్దాం. ఇది ఫెస్టివల్స్‌కి గానీ, హౌస్ వార్మింగ్‌కి గానీ, వెడ్డింగ్స్ గానీ చాలా బావుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఇది చేయడానికి మనకి మ్యాంగో లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి ఫెస్టివల్ తోరణం ఐడియాస్ చాలా షేర్ చేశాను. మీరు గానీ చూడకుంటే తప్పకుండా వెళ్లి చూసేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెడిషనల్‌గా, బ్యూటిఫుల్‌గా అండ్ సింపుల్‌గా ఇంకా ఇకో ఫ్రెండ్లీ తోరణ హ్యాంగింగ్స్ ఎప్పుడైనా చూసారా? ఇవి చాలా యూనిక్‌గా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. మెయిన్ డోర్‌కి తోరణంగా గానీ, వాల్ హ్యాంగింగ్స్‌గా గానీ, బ్యాక్‌డ్రాప్ డెకరేషన్‌కి ట్రై చేయొచ్చు. చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. ఈ వీడియో మీకెలా అనిపించిందో గూడా లైక్ చేసి కామెంట్ చేయండి. కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు మాల చేసేద్దాం. ఈ మాల చేయడం చాలా సింపుల్. ఫ్లవర్స్ ఇంకా థ్రెడ్ ఉంటే సరిపోతుంది. పువ్వు లోపల ఉన్న మొగ్గలాంటిది సెపరేట్ చేసుకొని గుచ్చేసుకోవడమే. మీరు కూడా ఈ కార్తీక మాసంలో జిల్లేడు మాల ఇవ్వాలి అనుకుంటే ఈ ఐడియా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. 5 మినిట్స్‌లో బనానా లీవ్స్‌తో బ్యూటిఫుల్‌గా తోరణం చేసేద్దాం. ఫెస్టివల్‌కి గానీ, హౌస్ వార్మింగ్ ఫంక్షన్‌కి గానీ, వెడ్డింగ్స్ గానీ చాలా బావుంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్. ఇది చేయడానికి మనకి బనానా లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి ఫెస్టివల్ తోరణం ఐడియా చాలా షేర్ చేశాను. మీరు గానీ చూడకపోతే తప్పకుండా చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోకోనట్ లీవ్స్‌తో డిఫరెంట్‌గా తోరణ హ్యాంగింగ్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఇది చాలా చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది అండ్ ఇకో ఫ్రెండ్లీ కూడా. వీటి కోసం మనకి కోకోనట్ లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. లోటస్ ఫ్లవర్స్ అంటే ఎంతమందికి ఇష్టమని చెప్పండి. ఈ జిల్లేడు పూలతో లోటస్ ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను జిల్లేడు పూలని మొగ్గలని సెపరేట్ చేసుకొని ఆ పెటల్స్‌ని యాడ్ చేసేసుకోవడమే. ఈ ఫ్లవర్స్ మీకు డెకరేటివ్ ఫ్లవర్స్‌లా కూడా చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. మ్యాంగో లీవ్స్, కోకోనట్ లీవ్స్‌తోనే కాదు డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్‌గా కోకోనట్ హస్క్‌తో కూడా ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఎంత బావుంటుందంటే ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కోకోనట్ పీచ్ ఉంటుంది కదా! ఆ పీచ్‌ని బాల్‌లా చేసుకొని ఫ్లవర్స్ అటాచ్ చేసేసుకోవడమే.
ఇలాంటి ఫెస్టివల్ తోరణం DIYs చాలా షేర్ చేశాను. అవన్నీ మిస్ అవ్వద్దు. తప్పకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. మీరెప్పుడు మామిడాకులతో తోరణం చేస్తూ ఉంటారు కదా! ఈసారి డిఫరెంట్‌గా ఇలా కోకోనట్ లీవ్స్‌తో ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా బావుంటుంది. ఇది ఫెస్టివల్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ బ్యాక్‌డ్రాప్ డెకోర్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఫెస్టివల్ తోరణం DIYs చాలా షేర్ చేశాను. అవన్నీ చూడకపోతే తప్పకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. వెడ్డింగ్ టైంలో హల్దీ ఈవెంట్ కోసం బ్యూటిఫుల్‌గా బ్యాంగిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చేయడం కూడా చాలా సింపుల్. రబ్బర్ బ్యాండ్ ఇంకా ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఇది మీకు హెయిర్ బన్‌గా కూడా ట్రై చేయొచ్చు. చాలా చాలా బావుంటుంది. మన వెడ్డింగ్‌కి మనమే ఓన్‌గా జ్యువెలరీ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా! ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎంగేజ్మెంట్ రోజు డిఫరెంట్‌గా రింగ్స్ డిస్‌ప్లే చేసి బ్యూటిఫుల్‌గా ఫోటోషూట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! అందుకని మీకోసం ఈరోజు క్లాసీగా అండ్ ట్రెడిషనల్‌గా ఎంగేజ్మెంట్ రింగ్ ప్లేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఎంబ్రాయిడరీ ఫ్రేమ్‌కి లేస్ అటాచ్ చేసుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టేసుకోవడమే. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. పెళ్లి పనులు స్టార్ట్ చేయాలంటే పసుపు కొట్టడంతోనే స్టార్ట్ చేస్తాం కదా! పసుపు కొమ్ముల్ని జస్ట్ అలా ప్లేట్‌లో పెట్టేయకుండా ఈ రోజు వాటినే యూజ్ చేసి ఈజీగా ఇంకా స్టన్నింగ్‌గా ఉండే ప్లేట్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫొటోస్‌కి కూడా చాలా చాలా బావుంటుంది. మీరు ఎవరికైనా తాంబూలం ఇవ్వాలనుకుంటే జస్ట్ అలానే కూడా ఇచ్చేయొచ్చు. ఈ ప్లేట్ డెకరేషన్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఎప్పుడు ఫోటో ఫ్రేమ్స్‌లో మ్యారేజ్ ఫోటోసే కాదు, క్రియేటివ్‌గా అండ్ యూనిక్‌గా మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో నేను చెప్పను. ఫైనల్ లుక్ వరకు చూసి మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడ నేను ఫోటో ఫ్రేమ్ ఇంకా పెళ్లి బట్టలు యూజ్ చేస్తున్నాను. ఈ సీజన్‌లో మ్యారేజ్ యానివర్సరీ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మనం వుడ్‌తో చేసిన పీటలు చూస్తూ ఉంటాం కదా! ఇలా క్లేతో చేసిన పీట ఎప్పుడైనా చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే ఎండ్ వరకు చూసేయండి. ఇది చేయడం కూడా చాలా చాలా సింపుల్. ఇక్కడ నేను క్లేని రౌండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే స్క్వేర్ షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్. కోకోనట్ లీవ్స్ సింపుల్ అండ్ ఈజీగా అండ్ ఈకో ఫ్రెండ్లీ తోరణ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మెయిన్ డోర్‌కి తోరణంగా గానీ, బ్యాక్‌డ్రాప్ డెకోర్‌గా గానీ, వాల్ హ్యాంగింగ్‌గా గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ ఆర్ వెడ్డింగ్స్‌కి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. హల్దీ ఈవెంట్‌లో నేమ్ ప్రాప్ కోసం డిఫరెంట్‌గా ట్రై చేసి ఫోటోస్ తీసుకోవాలని ఉంటుంది కదా! ఈరోజు జస్ట్ ఫ్లవర్స్‌నే యూజ్ చేసి బ్రైట్ కోసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు కావాల్సింది ఫ్లవర్స్ ఇంకా కార్డ్‌బోర్డ్. జస్ట్ ఫ్యూ మినిట్స్‌లో అయిపోతుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్.